ఇవన్నీ కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా 50,000 మంది ఈ ప్రాంతంలో రోజు అటు ఇటు వెళ్ళొచ్చేటువంటి పరిస్థితి సఫర్ అవుతా ఉన్నారు. రోజు రోజుకి సిటీ పాపులేషన్ పెరుగుతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రిడ్జిలకి, రోడ్లకి, వాటర్కి, డ్రైనేజీకి ఓట్లు పడవనే కాన్సెప్ట్ తోటి డబ్బులన్నీ డైవర్ట్ చేయటం, అవినీతి చేయటం, ఇట్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా వదిలేసినటువంటి ఒక అసమర్థ రాజకీయ పరిజ్ఞానం, ప్రకృతి మీద, ప్రజల మీద ఒక సంపూర్ణ అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి అరాచకం, అభివృద్ధి ఎలా ఆగిపోతుంది అనే దానికి ఇవన్నీ కూడా నిలువెత్తు సాక్ష్యాలు. దాదాపు ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. ఇంకా ఘోరంగా ఓడించి ఆ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని మళ్లీ అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాకుండా చేయాలని కోరుకుంటా ఉన్నాను. అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం దాని మీద చాలా నిర్వేదంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. అంతే, మన ఇంట్లోకి నీళ్లు వస్తే గానీ మనకు అర్థం కాదన్నట్టు ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఆయన చేసింది ఏంటి? వ్యవస్థలన్నిటినీ వాడి ఇదంతా ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఏదైతే మనం పాటిస్తామో అదే మనకు చివరికి అంటుకుంటుంది. ప్రకృతిని కూడా విపరీతంగా దోచుకున్నారు వాళ్ళు. ఏంటి? శాండ్, గ్రావెల్. ఇప్పుడు అదే ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో ఆయనకి ఓట్ల ఉరితాడు పడబోతా ఉంది. రేపు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ రోజు ఆయన షాక్ గురి అవబోతా ఉన్నారు. వీడియోలందరూ ఆగండి, ఇక్కడే ఆగండి. వీడియోలందరూ ఇలా చూపించారు. भैया हेलो अजीत भाई नीचे वाला सारा ओके